విజ్ఞానము వేదాంతము సత్యాన్వేషణ మానవ స్వభావం. అలనాటి మన మహర్షులు సత్యాన్వేషణలో తమ లోపలికి తవ్వుకుంటూ వెళ్ళారు, శాశ్వత సత్యాన్ని దర్శించారు. ఈనాటి మానవుడు సత్యాన్వేషణలో తనను వదిలి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వింగడించుకుంటూ పోతున్నాడు. అయినా సరే మహర్షులు దర్శించిన సనాతన సత్యానికే చేరువవుతున్నాడు. ఈ సత్యాన్ని నిరూపించటానికే ఈ వ్యాసం. 20వ శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం విశ్వరూపంగా విస్తరించిందని చెప్పవచ్చు. విస్తరిస్తూ ఉన్న విజ్ఞాన శాస్త్రం వేదాలలో ఉన్న వేదాంత శాస్త్రానికి నానాటికి దగ్గరికి జరుగుతూ ఉండటం ప్రపంచంలోని మేధావులకు రాను రాను ఆకర్షణీయాంశంగా మారుతోంది. కొద్ది కాలం కిందటి వరకు వేదాంతము విజ్ఞానము పరస్పర విభిన్న విరోధ శాస్త్రాలుగా కనపడుతూ ఉండేవి. ఈనాటికి కూడా అలా భావిస్తున్న వారు కొందరు లేకపోలేదు. ఆ మాటకు వస్తే వారి ఆలోచన కేవలం నిరాధారమైనది కాదు. వేదాంత భావన ఈ ప్రపంచమంతా ఒకే ఒక మూల పదార్థంలోంచి ఆవిర్భవిస్తోందని భారతీయ వేదాంత భావన చెబుతోంది. ఉదాహరణకు ముండకోపనిషత్తులో శిష్యుడు గురువును ఇలా ప్రశ్నిస్తాడు: కస్మిన్ను భగవన్ విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి అని. అంటే, ఓ గురుదేవా, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే సమస్తము తెలుసుకోబడుతుందో దానిని నాకు తెలుపవలసింది అని భావం. ఆ ఉపనిషత్తులో చాలా చర్చ జరుగుతుంది. చివరకు గురువు ఇలా చెబుతాడు: ఈ భూమిని మించి కనిపించే విశాల విశ్వము, మానవుని హృదయంలో భాషించే మానసిక ప్రపంచము, మనస్సు, ప్రాణము, ఇలాంటివన్నీ కూడా ఒకదానితో ఒకటి అవిభాజ్యంగా పెనవేసుకుని ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక తత్వంలోంచి ఆవిర్భవిస్తున్నాయి. దాని పేరే ఆత్మ లేక బ్రహ్మ. ఇది ఉపనిషద్బోధ. ఏకత్వంలోంచి బహుత్వం, బహుత్వంలోంచి అంతఃసూత్రంగా ఏకత్వం. ఇది వేదాల సారం. విజ్ఞాన దృష్టి. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి న్యూటన్ యుగాన్ని ఇంచుమించు ప్రారంభ యుగంగా భావించవచ్చు. అప్పటి నుంచి ఇటీవల కాలం దాకా విజ్ఞాన శాస్త్రం యొక్క భావన వేదాంతానికి విరుద్ధంగానే ఉంటూ వచ్చింది. విజ్ఞాన శాస్త్ర భావనలో ఒక పదార్థము మరొక పదార్థము వేరు, ఒక మనస్సు మరొక మనస్సు వేరు, పదార్థము మనస్సు వేరు, ఇలా అన్ని వేరే. ఉదాహరణకు, మీరు ఈ కాగితం చదువుతున్నారు, చదివే మీరు వేరు, కాగితం వేరు. కాగితం మీద సిరా అక్షరాలు ఉన్నాయి, కాగితం వేరు, సిరా వేరు. ఇలా మొత్తం అంతా భేదమే. దీని పేరే ద్వైతం. న్యూటన్ ఈ ద్వైతాన్ని ప్రపంచంలోనూ జీవితంలోనూ కూడా సత్యమని నమ్మాడు. ఈ భావనకే క్రమంగా కార్టేషియన్ ద్వైతము, కార్టేషియన్ డ్యూయలిజం అనే పేరు ఏర్పడింది. ఈ భావన మూలస్తంభంగానే 19వ శతాబ్దం నాటి విజ్ఞాన శాస్త్రం కొనసాగింది. 1905లో మొదటిసారిగా ఈ భావనకు ఒక భూకంపం ఎదురైంది. జ్యూరిచ్ పాలిటెక్నిక్ నుంచి వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు ఒక వ్యాసం ప్రకటించాడు. దాని పేరు కదిలే పదార్థాల ఎలక్ట్రో డైనమిక్స్. యువకుని పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వ్యాసంలో ఈ కుర్రవాడు ఘన పదార్థంగా కనిపించే ద్రవ్యం నిజానికి ఏదో ఒక శక్తి స్వరూపమేనని, అంత మాత్రమే కాక ఆ పదార్థాన్ని ఏదో ఒక శక్తి రూపంలోకి పరివర్తన చెందించటం సాధ్యమేనని నిరూపించాడు. కేవలం సిద్ధాంతం చెప్పటమే కాక E=mc² అనే సుప్రసిద్ధ సూత్రాన్ని ఆయన కనుగొన్నాడు. ఇవాళ న్యూక్లియర్ శక్తి కార్యక్రమాలన్నీ ఈ సూత్రం ఆధారంగానే జరుగుతున్నాయి. ఒక యురేనియం అణువును తీసుకుని దానిలోని అణుభాగాలను ఫిషన్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసినప్పుడు ఆ అణువులోని కొంత ద్రవ్య భాగం విధ్వంసమై శక్తి రూపంగా
పరిణామం చెందుతోంది. అంటే అణు రియాక్టర్ల రూపంలో పదార్థము శక్తుల యొక్క పరివర్తనను మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నమాట. ఈ ఆవిష్కరణతో న్యూటన్ కాలం నుంచి వస్తున్న ద్వైత సిద్ధాంతానికి వైజ్ఞానికంగా పెద్ద దెబ్బ తగిలింది. పదార్థానికి శక్తికి మధ్య గల సరిహద్దు రేఖ చెరిగిపోసాగింది. అనిశ్చితవాదము ఇది జరిగిన 20 సంవత్సరాలు దాటినాక 1927లో ద్వైత భావనకు మరో పెద్ద భూకంపం సంభవించింది. మళ్లీ మరొక 21 ఏళ్ల యువకుడు హైసెన్బర్గ్ ఈ భూకంపాన్ని కలిగించాడు. ఇతను ఒకసారి హైని పర్వతాల మీదకి వాహ్యాలికి వెళుతూ ఎలక్ట్రానుల గతి స్వభావాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఒక నూతన ఆలోచన మెరిసింది. దాని ఫలితమే అనిశ్చితవాదం, అన్సర్టనిటీ ప్రిన్సిపుల్. ఇది నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఇది అధునాతన విజ్ఞాన శాస్త్రంలో ఒక విప్లవంగా భావింపబడింది. ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఏమంటే, ఒక అణు రియాక్టర్ ఉందనుకోండి, దీనిలో న్యూట్రాన్స్ అనబడే అణు అవయవాల ద్వారా న్యూక్లియర్ రియాక్షన్ ను తయారు చేస్తారు. ఇందులో ఒక అణువును న్యూట్రాన్ల కిరణాలతో భేదిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో ఆ న్యూట్రాన్ కిరణంలోని ఖండాలను లెక్కించవచ్చు. ఆ ఖండాల సంఖ్య స్థిరంగా ఉంటే ఆ రియాక్టరు స్థిరంగా పనిచేస్తుందని చెప్తారు. అంటే ఇక్కడ న్యూట్రాన్స్ ను అతి సన్ననైన ఘనపదార్థ రేణువులుగా లెక్కించటం సాధ్యమవుతోందన్నమాట. అంటే న్యూట్రాన్స్ అనేవి అణుఖండాలే అని నిశ్చయం అవుతోందన్నమాట. దీనికి భిన్నంగా పైన చెప్పిన న్యూట్రాన్స్ కిరణాన్ని ఒక గాజు కటకంలోకి పంపామనుకోండి, అప్పుడు రిఫ్రాక్షన్ ప్యాటర్న్, పరావర్తనం ఏర్పడుతుంది. అంటే నిశ్చయంగా న్యూట్రాన్ కిరణం తరంగంలాగా వ్యవహరిస్తుందన్నమాట. న్యూట్రాన్ కిరణంలో తరంగ లక్షణం లేకపోయినట్లయితే, కేవలం అణుఖండాలే ఉండి ఉన్నట్లయితే ఈ పరావర్తన నమూనా ఏర్పడే అవకాశం లేదు. ఈ విధంగానే కాంతి కిరణాలు అనేక సందర్భాలలో అణుఖండాలుగాను మరికొన్ని సందర్భాలలో తరంగాలుగాను వ్యవహరించటం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాంతి కిరణాలలోని అణుఖండాల వంటి పదార్థాలనే ఈనాడు ఫోటాన్స్ అని వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ ఫోటాన్స్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది కూడా ఐన్స్టీనే. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. సూర్యకిరణాలు. మన పురాణాలలో సూర్యకిరణాలను వర్ణించిన తీరు ఈ సిద్ధాంతానికి సంపూర్ణంగా సరిపోతోంది. సూర్యుడికి 7 గుర్రాలు ఉన్నాయని, వాటిని పాముల పగ్గాలతో పట్టుకుంటున్నాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ పాముల గమనం అలల గమనంలాగా ఉంటుంది. అలాగే అవి తోక దగ్గర సన్నగా ఉండి తల దగ్గరికి వచ్చేసరికి లావుగా ఉంటాయి. కాంతి కిరణాలు కూడా తరంగ ప్రవాహంగా పయనిస్తాయని, అవి మొదట్లో సన్నగా ఉండి రాను రాను వెడల్పు అవుతాయని వ్యాఖ్యాకారులు వ్రాశారు. అందుకే కాంతి కిరణానికి పృథుముఖం అని పేరు. అంటే రాను రాను వెడల్పు అవుతున్నదని అర్థం. పాముల తలలకు మణులుంటాయని పురాణాలు చెబుతాయి. పగ్గాల పాముల మణులే మనం ఇప్పుడు ప్రోటాన్స్ గా భావిస్తున్న కాంతి అణుఖండాలు. కాంతి యొక్క వేగం అత్యధికమైనదని, దానిని మించిన వేగమే లేదని చెప్పడమే కాక 7 గుర్రాలు ఇంద్రధనస్సులో 7 రంగులుగా వర్ణించబడ్డాయి. అందువల్ల ఆనాటి ఋషులకు కాంతి కిరణాల పరావర్తన విధానం పూర్తిగా తెలుసునని మనం ఊహించవచ్చు. ఈ విధంగా మన పురాణాల వర్ణనకు దగ్గరగా వచ్చిన ఫోటాన్ సిద్ధాంతం ద్వైత భావనకు పెద్ద ముప్పును తెచ్చింది. ఇంతకు మనం హైసెన్బర్గ్ యొక్క అనిశ్చితవాదాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఆ విషయానికి వద్దాం. ఒక చిన్న అణుఖండం ఉందనుకోండి, దాన్ని మీరు గమనిస్తున్నారు. గమనించడం అంటే ఏమిటి? దానిలో ఉన్న కాంతి కిరణం మిమ్మల్ని తాకుతోంది. అంటే ఆ అణుఖండంలో ఉన్న ఏదో ఫోటాన్ను మీరు సంక్షోభపరిస్తేనే తప్ప ఆ అణుఖండాన్ని మీరు గమనించటం సాధ్యం కాదు. ఎప్పుడైతే అణుఖండంలోని ఫోటాన్ మీరు సంక్షోభపరుస్తున్నారో అప్పుడు మీరు అవశ్యంగా ఆ అణుఖండాన్ని కూడా
సంక్షోభపరుస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఏదైనా ఒక అణువును తీసుకుని దానిలోని ఎలక్ట్రానో మరొక అణుఖండమో దాని యొక్క ఆవర్తన పరిధిలో ఫలానా సమయానికి ఫలానా చోట ఉన్నదని నిశ్చయంగా చెప్పాలనుకుని దాని వంక మీరు గమనించేసరికి దాని యొక్క స్థితి సంక్షోభం చెందుతూ ఉన్నది కనుక ఆ స్థితిని నిశ్చయాత్మకంగా చెప్పటం ఎప్పటికీ సాధ్యం కాదు. దానిని గమనించకపోతే మీరు నిర్ణయించలేరు, గమనిస్తే అసలే నిర్ణయించలేరు. ఇది అణుఖండాల ప్రకృతిలో ఒక విచిత్ర సన్నివేశం. ఈ విధంగా సాధ్యం కాదు కనుక ఈ సత్యానికి అనిశ్చితవాదం అని పేరు పెట్టాడు హైసెన్బర్గ్. ఈ సిద్ధాంతం విజ్ఞానవాదుల హృదయాలలో మేము ప్రతిదానిని నిర్వచించి నిశ్చయంగా చెప్పగలము అన్న విశ్వాసాన్ని కూకటి వేళతో పెకిలించి వేయసాగింది. మాయావాదం అద్వైత వేదాంత సిద్ధాంతంలో ఈ ప్రపంచం యొక్క సత్యాసత్య స్థితి ఇతమిత్తమని నిర్వచించేందుకు వీలు లేదు. ఈ ప్రపంచం మనకు కనిపిస్తోంది కనుక సత్యమే అనాలి. కానీ కనిపిస్తోంది కనుక దాని సత్యం అంటే కలలో కనిపిస్తున్నదంతా కూడా సత్యమే అనాలి. కానీ చదివిన వారు చదవని వారు అందరూ కూడా కళ్ళలని నిర్ధారణగా చెప్తున్నారు. కనుక కంటికి కనిపించే ఈ సృష్టిని సత్యమనాలా అసత్యమనాలా ఏది నిర్వచించలేము. ఇది ఇలా ఉండగా సప్తశతి అనే ఒక పురాణంలో ఆదిశక్తి ద్వారానే ఈ సృష్టి వచ్చిందని చెబుతూ ఒక వింత కథ చెప్పారు. ఒకప్పుడు దేవతలు పరాజితులై ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ తల్లి తనలో నుండి అనేక శక్తులను ఉద్భవింపచేసి రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళింది. ఆ రాక్షస నాయకుడు, నీకింత పరివారం ఉంది గనుక గర్వంగా విజృంభిస్తున్నావు అన్నాడు. దానికి ఆదిశక్తి నవ్వి, వీరందరూ నా శక్తులే అని పలికి వారందరినీ తనలో లయం చేసుకుని ఒక్కటిగా నిలబడింది. ఇది కథగా ఉంది కానీ మనకు త్వరగా వైజ్ఞానికంగా అన్వయం కాదు. కానీ ఇక్కడ ఆ పురాణకర్త శక్తి యొక్క ఆది స్వరూపం ఒకటేనని, అది విభిన్నాలుగా కనిపించిన ఇన్ని భేదాలేమిటి అని పరిశీలించి చూస్తే ఒకటే అయిపోతుందని శక్తి తత్వాన్ని గురించి వివరిస్తున్నాడు. శక్తి అంటే ఏమిటి అని చర్చ వచ్చినప్పుడు ఇది అనిర్వచనీయము అని పురాణాలు చెబుతున్నాయి. పురాణాలు చదివినప్పుడు అనిర్వచనీయం అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు. హైసెన్బర్గ్ నిర్వచించిన అనిశ్చితవాదం నేపథ్యంలో పురాణాల్లోని అనిర్వచనీయ పదాన్ని మనం అర్థం చేసుకుంటే మరింత సమంజసంగా ఉంటుంది. నిజానికి ఆర్థర్ ఎడింగ్టన్ అనే సుప్రసిద్ధ వైజ్ఞానికుడు హైసెన్బర్గ్ యొక్క అనిశ్చితవాద ఆవిష్కరణతో విజ్ఞాన శాస్త్రం తన పరిధులను దాటి వేదాంత మత శాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది అన్నాడు. విజ్ఞాన శాస్త్రం మొదట్లో పదార్థం, శక్తి వేరు వేరు అనుకున్నది. ఆ రెండు తనకు తెలుసుననుకున్నది. ఐన్స్టీన్ రాకతో ఆ రెండు వేరు కాదని నిరూపణ అయింది. హైసెన్బర్గ్ రాకతో ఆ రెండు వేరు కాదు కానీ అవి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం అన్వేషణ ప్రారంభమైంది. ఉదాహరణకు ఒక రాతి ముక్కను తీసుకోండి, ఇది ఏమిటి అని ప్రశ్న. సిలికాన్ అణువుల సమూహం అని సమాధానం. సిలికాన్ అణువు అంటే ఏమిటి అని ప్రశ్న. వైజ్ఞానికుడు వచ్చి ఆ రాతిని నూరి ఒక అణువును చూపాడు. ఇది అణువు, దీని మధ్యలో ఒక న్యూట్రాన్ ఉంటుంది, దాని చుట్టూత కొన్ని ఎలక్ట్రానులు పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పాడు. ఎలక్ట్రాన్ అంటే ఏమిటి, దాని స్థితి ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. ఇక్కడే హైసెన్బర్గ్ ప్రవేశించాడు. ఈ ఎలక్ట్రానులు ఒక విధంగా ఉండటం లేదు. వాటి యొక్క వెలాసిటీ అంటే వేగం గాని, వాటి యొక్క బరువు గాని ఒక్కొక్కసారి 2000 రెట్లు మారిపోతూ ఉన్నాయి. మరి ఈ ఎలక్ట్రాన్లను పరిశీలించి నిర్ణయించేది ఎలా? ప్రశ్న దగ్గరే ఇందాక మనం చర్చించుకున్న అనిశ్చితవాద సిద్ధాంతం ఆవిర్భవించి పర్యవసానంగా ఎలక్ట్రాన్ యొక్క స్వరూప స్వభావాలను నిశ్చయాత్మకంగా తెలుసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదని మనకు బోధిస్తుంది. ఈ నేపథ్యంలో పరాశక్తి నిత్య స్పందన శీలమని, దాని యొక్క రూపాలు అనంతమని, దానిని ఎవ్వరూ నిర్వచించి
తెలుసుకోజాలరని పురాణాలు చేసిన వర్ణన వైజ్ఞానిక వర్ణన కాదని ఎలా అనగలం మనం? సర్వవ్యాప్తి పై చెప్పిన సిద్ధాంతంలోంచి మరొక ఉపసిద్ధాంతం కూడా నిరూపణ కాగలదు. ఒక అణుఖండాన్ని మనం నిర్వచించాలి అంటే మనకు దాని యొక్క వేగము, దాని యొక్క స్థితి రెండూ తెలియాలి. హైసెన్బర్గ్ యొక్క ఆవిష్కరణ వల్ల ఒక అణుఖండము యొక్క స్థితిని అంటే చోటులో దాని స్థానాన్ని బిగించినట్లయితే దాని వేగాన్ని నిర్ణయించటం సాధ్యం కాదు. వేగాన్ని ఖాయం చేసినట్లయితే దాని స్థితిని నిర్ణయించటం సంభవం కాదు. పర్యవసానంగా ఏ అణుఖండాన్ని గాని నిర్వచించటం సాధ్యం కాదు. కనుక అది మనకు తెలియదని అంగీకరించక తప్పదు. అణుఖండాలు తెలియనివైతే అణువులు కూడా తెలియనివే అవుతాయి. అణువులు తెలియనివైతే మనకు ఘన పదార్థాలన్నీ తెలియనివే అవుతాయి. ఈ విధంగా విజ్ఞానవాదుల ఆత్మవిశ్వాసం పదార్థం అంటే ఏమిటో మాకు తెలుసునన్న విశ్వాసం పటాపంచలవుతోంది. సృష్టిలో వేగం లేని అణుఖండం లేదు. వేగం తగ్గుతున్న కొద్దీ దాని స్థితి పెరుగుతుంది. ఈ తర్కాన్ని కొనసాగించి అణుఖండం యొక్క వేగం 0 అయింది అని ఊహించండి. అప్పుడు ఆ అణుఖండము యొక్క స్థితి అనంతం కావాలి అంటే ఆ అణుఖండం సర్వవ్యాపి అవుతున్నదన్నమాట. మన వేదాంతం మనస్సు కూడా పదార్థమే అంటోంది. అయితే ఇది బహు సూక్ష్మతరమైన పదార్థం. మనస్సు సంపూర్ణంగా ప్రశాంతమైతే అది అనంతమవుతుంది, అన్నిటా వ్యాపిస్తుంది. అందుకనే ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని గురించి ప్రసంగిస్తూ శయానో యాతి సర్వతః అన్నాయి. అది ఒక చోట ఉంటూ అన్ని చోట్ల ప్రయాణిస్తుంది అని భావం. ఈ ఉపనిషత్తు వాక్యం పై చెప్పిన ఉపసిద్ధాంతాన్ని బలపరుస్తుంది కదా. మనస్సు భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోకి ప్రవేశించింది. మీరు కాగితం చదువుతున్నారు కనుక ఈ కాగితం మీకంటే పూర్తిగా భిన్నమని గత శతాబ్దపు భౌతిక విజ్ఞాన దృష్టి కానీ అనిశ్చిత వాద సిద్ధాంతం మనకు కొత్త వెలుగు చూపుతోంది. ఈ కాగితంలో అణువులు, అణుఖండాలు ఉన్నాయి. వీటిని మీరు గమనిస్తున్నారు. మీ గమనింపుతో అణుఖండాలలో కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. మీ గమనింపు అంటే ఏమిటి? అది మనస్సు చేసే పని. అంటే మీ మనస్సు ఈ కాగితంలోని అణుఖండాలతో సరాసరి సంబంధం పెట్టుకొని ఉన్నదన్నమాట. అంటే ఈ అణుఖండాల చర్యలను గమనించే వైజ్ఞానికుడు తన మనస్సు ప్రభావంతో ముడిపడి ఉన్న అణుఖండాల యొక్క స్వభావాన్నే పరిశీలిస్తున్నాడు తప్పితే స్వచ్ఛమైన తన మనస్సు యొక్క స్పర్శ లేని అణుఖండాలను అతడు పరిశీలించటం లేదు. ఆ విధంగా భౌతిక శాస్త్రంలోకి అనివార్యంగా మానవ చేతన ప్రవేశిస్తోంది. అందుకనే నోబెల్ బహుమతి గ్రహీత అయిన భౌతిక విజ్ఞాని యూజీన్ వింగర్ చేతన యొక్క ప్రత్యక్ష ముద్ర లేకుండా అణుఖండాల స్వభావాలను నిర్వచించటం సాధ్యం కాదు అన్నాడు. ఒక సందేహం, ఒక సుదీర్ఘ చర్చ చూసేసరికి ఒక మనిషి 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటున్నాడు అనుకోండి. మీరు చెప్పిన అనిశ్చితవాద సిద్ధాంతం ప్రకారం అతని వేగాన్ని కానీ స్థితిని కానీ నిశ్చయించటం సాధ్యం కాదని మీ ఉద్దేశమా అని ఒక సందేహం కలగవచ్చు. ఈ సందేహంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఇంతవరకు చేసిన చర్చ అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణుఖండాల చలనం గురించి. మనం 100 మీటర్ల పరుగు పందాన్ని చూసేటప్పుడు అణు చలనాలను కొలిచే కొలతలతో ఈ వేగాన్ని కొలవం. ఒక నిర్దిష్టమైన క్షణంలో పరిగెత్తే వ్యక్తిలో గల అణువులలో మనం చెప్పుకున్న చర్చ అంతా సరిగా సరిపోతుంది. కానీ స్థూలంగా పరుగు వేగం లెక్కించేటప్పుడు మన స్థూలమైన కొలతకు ఈ సూక్ష్మమైన కొలతలు అన్వయించవు. స్థూలమైన కొలతలు మాత్రం మనం సరిగ్గానే కొలుస్తూనే ఉన్నాం. ఎటొచ్చి సూక్ష్మమైనవే మనకు చర్చనీయ అంశాలు. అలాగే అణుఖండాల స్థితి నిశ్చయించి చెప్పలేమని చెప్పుకున్నాం. ఇది ఇంట్లో ఉండే బీరువాలకు పెట్టెలకు వర్తించదు. మనం ఏ పెట్టె ఏ బీరువాలో పెడితే అది అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుందో నిశ్చయంగా చెప్పవచ్చు. అయితే ఫలానా పెట్టె ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు అణుఖండాల కొలతలో దాని స్థానం ఎక్కడ ఉందో
చెప్పమని మన ఉద్దేశం కాదు. అలా కాక ఒక హైడ్రోజన్ అణువు తీసుకోండి, దాని మధ్యలో ఒక న్యూట్రాన్ ఉంది, దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఆ ఎలక్ట్రాన్ ఏ మూల ఉంది అని ప్రశ్నించాం అనుకోండి, అప్పుడు సమాధానం పెట్టే అలమరలో ఉన్నది అన్నంత స్థూలంగా చెప్పలేం. పరిశీలించి చూస్తే ఆ ఎలక్ట్రాన్ తన చిత్తం వచ్చినట్టు చెలిస్తుందే తప్ప ఒక నిశ్చితమైన సమయానికి కట్టుబడి చెలించటం లేదని ష్రోడింగర్ సూత్రం ప్రకారం నిరూపణ అవుతోంది. కనుక స్థూలంగా వేసే ప్రశ్నలను, సూక్ష్మంగా వేసే ప్రశ్నలను కలగాపులగం చేసుకోరాదు. మనం చేస్తున్నది సూక్ష్మాతి సూక్ష్మ చర్చ అని మరచిపోరాదు. ప్రపంచం చూసేదా, చూడబడేదా? ఇంతకు యూజిన్ వింగర్ చెప్పినట్లు చేతన యొక్క ముద్ర లేకుండా అణుఖండాల స్వభావాలను నిర్ధారించటం సాధ్యం కాకపోతే, అంటే చేతనమైన మనస్సుతో సంపర్కం లేని అణుచలనమే లేకపోయినట్లయితే, ఇక ప్రపంచంలో కనిపిస్తున్న అణువులు పరిశుద్ధమైన జడ పదార్థాలా కాదా అన్న సందేహం తల ఎత్తక తప్పదు. అణువులు జడమైతే ఈ ప్రపంచమంతా జడ పదార్థం అవుతుంది. అప్పుడది దృశ్యం అవుతుంది, అనగా చూడబడేది అవుతుంది. అలా కాక అణువులు చైతన్య స్వరూపాలైతే ప్రపంచం అంతా చైతన్య స్వరూపమే అవుతుంది. అప్పుడు ప్రపంచం అంతా చూచేది ద్రష్ట అవుతుంది. మామూలుగా లోకంలో ప్రపంచం దృశ్యమని, మనసు ద్రష్ట అని సామాన్యంగా అనుకోవటం ఉంది. అనిశ్చితవాద సిద్ధాంతం వలన, యూజిన్ వింగర్ పరిశీలన వలన పై చెప్పిన నిశ్చయం తర్కబద్ధమైనది కాదని తేలుతోంది. అందుకనే మైకేల్ టాల్ బోల్ట్ అనే గొప్ప వైజ్ఞానికుడు తత్వశాస్త్రము మరియు నూతన భౌతిక శాస్త్రము అనే తన అద్భుత గ్రంథంలో ఇలా అన్నారు: హైసెన్బర్గ్ యొక్క ఆవిష్కరణ అనంతరం ఈ ప్రపంచం పూర్తిగా దృశ్య ప్రపంచం కావటం అయిపోయింది. ఇది ఏకకాలంలో దృశ్యము, ద్రష్ట కూడా అవుతోంది. ఇలా అన్నాక ఆ రచయిత ఈ ప్రపంచం యొక్క నూతన స్థితిని వర్ణించేందుకోసం ఆమ్నిజెక్టివ్ అనే నూతన పదాన్ని తయారు చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఈ ప్రపంచం దృశ్యము, ద్రష్ట రెండు అవుతుందని. అద్వైత వేదాంతంలోని అతి క్లిష్టమైన ఒకానొక సిద్ధాంత భాగాన్ని ఈ భౌతిక శాస్త్ర ఆవిష్కరణ సూటిగా పరామర్శిస్తోంది. అద్వైత సిద్ధాంతంలో దృశ్యము, ద్రష్ట, దృక్కు అనే త్రిపుటి ఉంది. తత్వదృష్టి కలిగినప్పుడు ద్రష్ట, దృశ్యము ఈ రెండు దృక్కులు ఏకమైపోతాయి. అంటే ఈ మూడింటిని దాటిన స్థితి లభిస్తుంది. ఈ సిద్ధాంతం అర్థం కావటం కొంచెం క్లిష్టమే. మనకు ప్రస్తుతం కావలసింది ఈ త్రిపుటి సిద్ధాంతం మైకేల్ టాల్ బోల్ట్ చెప్పిన ఆమ్నిజెక్టివ్ సిద్ధాంతంతో ఎలా సమన్వయమవుతుందో అన్నంతవరకే. అంతటా ఉన్నది చైతన్యమే, కారణం లేనిదే కార్యం పుట్టదని మనమంతా నమ్ముతున్నాం. ఈ సూత్రం మీదే ఆధారపడి మన భౌతిక శాస్త్రం అంతా వృద్ధి పొందింది కూడా. కానీ మైక్రోఫిజిక్స్, అణుభౌతిక శాస్త్రం పెరిగిపోతున్న కొద్దీ ఈ కార్యకారణ భావం క్రమక్రమంగా వెనక్కి పోసాగింది. కార్యకారణ భావ స్థానంలో గణాంక సంభావ్యత, స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ కాలూనసాగింది. ఉదాహరణకు, ఒక అణుఖండాన్ని మనం తూర్పుగా విసిరామనుకోండి, ఆ అణుఖండం పూర్తిగా తూర్పుకే పోతుందని నమ్మకం లేదు. సగానికి సగం అది పశ్చిమానికి కూడా పోవచ్చు. కార్యకారణ భావ సిద్ధాంతాన్ని భంగపరిచే ఈ సత్యాన్ని మహామేధావి ఐన్స్టీన్ తన జీవితకాలంలో అంగీకరించలేదు. కానీ తరువాత వచ్చిన అనేక రకాల ప్రయోగాలు నూతన సిద్ధాంతాన్నే బలపరిచినాయి. నోబెల్ బహుమతి పొందిన ప్యారిస్ వాసి లూయిస్ దబ్రోలి అనే వైజ్ఞానికుడు అణుఖండాలన్నీ ఘన పదార్థాల నలకలు గాను, తరంగాలు వేవ్స్ గాను కూడా వ్యవహరిస్తాయని నిరూపించాడు. దీనికి ఆయన ఒక కొత్త పేరు పెడుతూ అణుఖండాలను వెహికల్స్ అన్నాడు. అంటే అవి తరంగాలు, అణువుల నలకలు కూడా.
ఈ సిద్ధాంతం తరువాత వైజ్ఞానికుడు ష్రోడింగర్ పరిశోధనలు చేసి అణుఖండాల యొక్క ఘన పదార్థ స్వభావానికి తరంగ స్వభావానికి మధ్య సూత్రాన్ని కూడా కనిపెట్టాడు. దీనికి ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. తర్వాత మ్యాక్స్ బోర్న్ అనే మరో వైజ్ఞానికుడు ఈ అణుఖండ తరంగాలు ప్రాబబిలిటీ తరంగాలు అని నిరూపించాడు. తేలిక భాషలో చెప్పాలి అంటే అసత్య తరంగాలు అన్నమాట. దీనికి కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సిద్ధాంతంపై ఒకప్పుడు రిచర్డ్ ఫిన్మన్ అనే నోబెల్ బహుమతి గ్రహీత ఉపన్యాసాలు ఇస్తూ ఈ విధంగా వివరించాడు. ఎలక్ట్రానులు ఇనప గోళీలలాగా పయనించవు. అవి సరళ రేఖేతర మార్గంలో ప్రయాణిస్తాయి. వాటి గమనం చూస్తే అవి సూక్ష్మజీవుల్లాగా వాటి స్వేచ్ఛ ప్రకారంగా చిత్తం వచ్చినట్లు కొంత దూరం ఒక మార్గంలో, కొంత దూరం మరో మార్గంలోనూ, కొంత దూరం తరంగాలుగాను, మరికొంత దూరం ఘన పదార్థ ఖండాలుగాను సంచరిస్తూ ఉంటాయి. వరుసగా నోబెల్ బహుమతులు మెట్లుగా సంపాదించుకుంటూ వచ్చిన ఈ సిద్ధాంతాలు మన యోగ సిద్ధాంతంతో ఉపనిషత్ సిద్ధాంతంతో ఎలా సమన్వయిస్తున్నాయో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు. దత్తదర్శన గ్రంథంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి యోగోపదేశం చేసిన సందర్భంలో ఆ కథ ఇలా ఉన్నది. కార్తవీర్యార్జునుడు ద్వైతాన్ని ఆశ్రయించిన సందేహంతో దత్తస్వామి దగ్గరకు వచ్చాడు. దత్తస్వామి అతనికి యోగోపదేశం చేశాడు, శక్తిపాతం చేశాడు. ఆ తర్వాత కార్తవీర్యుడు సాధన చేశాడు. సాధన తర్వాత కార్తవీర్యుడు వచ్చి తన అనుభవాన్ని గురువుకు ఇలా విన్నవించుకున్నాడు. దేశే కాలే పదార్థేవా చిదాత్మైకో విభాతి మే చిదానందో మహాత్మేశ పదార్థో న్యోన విద్యతే. అంతా చిదానందమే కనిపిస్తోంది. ప్రతి వస్తువులో చిదానందమే కనిపిస్తోంది. చైతన్యం కంటే వేరే వస్తువు లేనే లేదు అని దీని భావం. ఈనాటి భౌతిక శాస్త్రం అణుఖండాల చలనాన్ని గురించి పరిశీలించి నోబెల్ బహుమతులు సంపాదించి చివరకు ఈ సిద్ధాంతంలోకే చేరటం మనకు కనిపించటం లేదా? నిన్నటి దాకా జడమనుకున్నది ఇవాళ విజ్ఞాన శాస్త్ర ప్రకారం కూడా చేతనమే అవుతోంది. ఉపనిషత్తులలో సర్వం కల్విదం బ్రహ్మ, ఈ ప్రపంచం అంత బ్రహ్మ పదార్థమే అంటే చైతన్యమే అని నిశ్చయంగా ఘోషింపబడి ఉన్నది కదా. ప్రపంచమంతా పరమాత్మ శరీరమే అనే భావన, ప్రపంచమంతా పరమాత్మ శరీరమే అనే భావన, విరాట్ రూపం అనే భావన వేదాలలో భగవద్గీతలో కూడా వివరంగా ఉన్నది. దానిని గురించి మన దేశంలో ఎవ్వరికీ వివరించ పని లేదు. నవీన భౌతిక శాస్త్రం ఈ సిద్ధాంతం వైపు ఎలా దూసుకు వస్తుందో ఇప్పుడు గమనిద్దాం. వెనుకటి చర్చలో పదార్థము చైతన్యము ఎలా పరస్పరం ముడి ఉన్నాయో తెలుసుకున్నాం. అవి ముడిపడి ఉంటే వాటిలో ఏది ముఖ్యమైనది? చైతన్యంలోంచి పదార్థం వస్తుందా, పదార్థంలోంచి చైతన్యం వస్తుందా? ఈ ప్రశ్న వైజ్ఞానికులని బాధించసాగింది. 1932లో మార్క్స్ ప్లాంక్ అనే వైజ్ఞానికుడు నేను చైతన్యమే ముఖ్యమైనదని భావిస్తాను, చైతన్యంలోంచే పదార్థం ఉద్భవిస్తుంది అని ప్రకటించాడు. వైజ్ఞానికుడు ష్రోడింగర్ ఈ ప్రశ్నను మరింత నిజాయితీతో పరిశీలించాడు. ఆయన పరిశోధన మూలంగా ష్రోడింగర్ కాట్ అనే ఒక సిద్ధాంతం ఆవిర్భవించింది. సామాన్య భాషలో చెప్పాలంటే ఈ సిద్ధాంత తాత్పర్యం ఇలా ఉంటుంది. ప్రతి మనిషి ప్రతి క్షణంలోనూ అనేక రకాల ప్రపంచాలను చూస్తూ ఉంటాడు. అవన్నీ సత్యాలే, కానీ వాటిలో ఒకటి మాత్రమే అతడు ఎన్నుకుంటాడు. దీనినే బహుప్రపంచ సిద్ధాంతం అని పిలుస్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని మన వేదాంతం ఏనాడో చెప్పటాన్ని మనం గమనించాలి. దృశ్య వివేక అనే గ్రంథం ఒకటి ఉన్నది. దానిలో ఇలా ఉన్నది: రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం భక్తు మానసం దృశ్యాధీవృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. ఒక వస్తువు కనిపిస్తోంది, అది దృశ్యం. దానిని చూచే దృక్కు కన్ను, ఈ కన్ను చూస్తోందని తెలుస్తోంది. అంటే ఈ కన్నే ఒక దృశ్యం. దీన్ని చూచే దృక్కు మనస్సు, మనస్సులో భావాలు వస్తున్నాయని తెలుస్తోంది.
అంటే మనస్సే దృశ్యం. దీన్ని చూసే ద్రష్ట ఎవరు? ఈ శ్లోకాన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. మనం ప్రపంచంలో ఏది చూసామనుకున్నా మన మనసు ఎలా చూపిస్తోందో అలా చూస్తున్నాం. అంటే మనం చూచే ప్రపంచం అంతా మన మనసు యొక్క బహిరంగ రూపమే అన్నమాట. మరి అసలు చూచేవాడెవడు? అతడు కనిపించడు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గుడిలో ఉత్సవం జరుగుతోంది. ఒక భక్తుడికి ఆ దేవతామూర్తిలో దైవ చైతన్యం కనిపిస్తోంది. శిల్పికి శిల్ప సౌందర్యం కనిపిస్తోంది. దొంగలకు ఆభరణాలు కనిపిస్తున్నాయి. బాలలకు తెలియని వింత కనిపిస్తోంది. సామాన్యులకు అలంకార సౌందర్యం కనిపిస్తోంది. అందరూ చూస్తున్నారు. అందరి చూపు సత్యమే. వారి మనస్సు చూపిస్తున్నట్లు వారు చూస్తున్నారు. కానీ ఎవడికి వాడు తను చూస్తున్నదే సత్యం అనుకుంటున్నాడు. బహుప్రపంచ సిద్ధాంతం చెప్పేది ఇదే. మొదట్లో ఐన్స్టీన్ అనిశ్చిత సిద్ధాంతానికి వ్యతిరేకి. కానీ క్రమంగా ఆయన మారి పోడోలోస్కీ, రోసెన్ అనే మరో ఇద్దరితో కలిసి ఈపీఆర్ ప్రభావం అనే నూతన సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. దీని సారం ఏమంటే ఈ ప్రపంచమంతా ఒక అంతఃసంబంధంతో కూడుకొని ఉన్నది, ఏదీ విడిపోయి లేదు అని. దీని తర్వాత బెల్స్ థియోరం అనే ఒక సిద్ధాంతం వచ్చింది. తర్వాత ఇది ప్రయోగాలలో కూడా నిరూపణ అయినది. ఈ సిద్ధాంతం ఏం చెబుతోంది అంటే 2 ఏకజాతి అణువులు 7-8 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నా సరే అవి ఏదో అనిర్వచనీయమైన రీతిలో ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇది వేదాంత వాక్యం అయితే చిత్రం లేదు. కానీ ఇది సైన్స్ వాక్యం. ప్రపంచంలో వెలుతురు యొక్క లేదా విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగమే అతిపెద్ద వేగం. అది సెకనుకి 1,86,000 మైళ్ళు. దాన్ని మించిన వేగం ఉండడానికి వీలు లేదు. ఇది ఐన్స్టీన్ నిరూపించిన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో 8 లక్షల మైళ్ళ దూరాన ఉన్న అణువులు ఒకే క్షణంలో ఒకే రీతిగా ఎలా స్పందిస్తున్నాయి? ఈ సంబంధం ఏమిటి? దానిని సైన్స్ వారు సూపర్ ల్యూమినల్ సంబంధం అన్నారు. అంటే కాంతిని మించిన వేగం గల సంబంధం అని భావం. ఈ సమస్య వైజ్ఞానికులకు విషమ ప్రశ్న. అయితే డేవిడ్ బోమ్ అనే వైజ్ఞానికుడు ఆ అణువులకు ఏదో బంధం ఉందని అనుకోవటం పొరపాటని, నిజానికి ఈ ప్రపంచం అంతా అఖండం కనుక ఎంత దూరాన ఉన్నా సరే ఒక అణువుకి మరొక అణువు వేరే సంబంధం ఉండక్కర్లేదని ప్రతిపాదించాడు. మీరు మీ శిరస్సులోంచి పాదంలోకి వార్త పంపడానికి టెలిఫోన్ చేయాలా? అలాగే ఈ ప్రపంచమంతా ఒకే పరమాత్మ యొక్క శరీరం. అందువల్లనే దీనిలో ఉండే అవయవాల మధ్య నిరంతరమైన అంతఃసంబంధం శాశ్వతంగా ఉంటుంది. అంతేకాని విద్యుదయస్కాంత తరంగాల వంటి వార్తాహరులతో పని లేదు అనేదే బోహోమ్ సిద్ధాంతం. ఇది వైజ్ఞానికుల ఆమోదం పొందింది. మన విరాట్ స్వరూప వర్ణన చెప్పే సత్యం ఇదే. సృష్టి స్థితి లయలు. ఇలా ఈ ప్రపంచమంతా సంబంధ బంధురమైతే ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ సృష్టి లేని సమయం వెనుక ఒకటి ఉండేదని, ఈ సృష్టి అంతంలో మళ్ళీ అలాంటి పరిస్థితి రాబోతోందని, ఇవే సృష్టి స్థితి ప్రళయాలని, ఈ చక్రం నిరంతరం ఇలా తిరుగుతూనే ఉంటుందని చెబుతోంది. మన పురాణాలలో అనేక చోట్ల ఈ వర్ణనలు కనిపిస్తాయి. గత శతాబ్ది వైజ్ఞానిక శాస్త్రం మాత్రం దీన్ని అంగీకరించలేదు. ఐన్స్టీన్ వంటి మేధావి కూడా ఈ ప్రపంచం స్థిరమని మొదట్లో ప్రతిపాదించాడు. కానీ 1922లో ఎడ్విన్ హబ్బుల్ అనే వైజ్ఞానికుడు మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో పరిశీలిస్తూ సుదూర నక్షత్ర మండలాలు ఆకాశం యొక్క కేంద్ర స్థానం నుంచి బహువేగంతో దూరంగా కదిలిపోతున్నాయని కనిపెట్టాడు. ఐన్స్టీన్ మొదట్లో దానిని తిరస్కరించినా చివరిలో అంగీకరించక తప్పలేదు. ఇంతకు నక్షత్ర మండలాలు దూరంగా జరిగిపోతుంటే ప్రపంచం పెరిగిపోతోందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఒక బాంబు ప్రేలుడు వంటిది జరిగి ఉండాలి. దానిలోంచి వచ్చిన తుంపరలు ఇంకా ఎగురుతున్నాయన్నమాట. ఇది నిజమైతే సృష్టిలోని అన్ని భాగాల్లోనూ ఎంతో కొంత వేడి మిగిలిపోయి ఉండాలి. అది 3 డిగ్రీల కెల్విన్ రేడియేషన్ అయి ఉండాలని వైజ్ఞానికులు లెక్కలు వేశారు.
1967లో పెంజియాస్ విల్సన్ అనే వైజ్ఞానికులు ఒక ప్రయోగం ద్వారా పై లెక్కలు సత్యమే అని ప్రత్యక్షంగా నిరూపించారు. వారికి నోబెల్ బహుమతి వచ్చింది. దీనిని బట్టి గెలాక్సీలు దూరంగా జరగటం సత్యమేనన్నమాట. అలా అయితే ఏదో ఒకనాటికి ఈ ప్రపంచం తనలోని శక్తినంతా ఖర్చు పెట్టి వేసి మొత్తం రాలిపోయి నల్ల రంధ్రంగా మారిపోతుందా? చంద్రశేఖర్ అనే భారతీయ వైజ్ఞానికుడు ఈ విషయంలో పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందాడు. ఒక నక్షత్రం యొక్క సాంద్రత పెరుగుతున్న కొద్దీ దానిలోని అయస్కాంత శక్తి వల్ల దానిలోని అణువులు పరస్పరం ఆకర్షించుకుని దగ్గరకు వస్తాయి. ఆ గోళం యొక్క చలనం వల్ల దానిలోని అణువులలో ఒక వికర్షణ శక్తి కూడా బయలుదేరుతోంది. ఇలా ఉండగా ఆ నక్షత్రం యొక్క బరువు ఒక పరిమితిని దాటితే దానినే ఇప్పుడు చంద్రశేఖర్ పరిమితి అని పిలుస్తున్నారు. ఆ నక్షత్రం కూలిపోవటం మొదలు పెడుతుంది. ఈ పరిమితి సూర్యగోళం యొక్క బరువు కన్నా 1.44 రెట్లు ఎక్కువ అని చంద్రశేఖర్ నిరూపించాడు. సరి, ఆ బరువు దాటితే ఆ నక్షత్రం కూలిపోవటం ఆరంభించి దానిలో ఉన్న ఆకర్షణ శక్తి ఫలితంగా చుట్టూతో ఉన్న అణువులను తనలోకి ఆకర్షించుకొనసాగుతుంది. ఈ ఆకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కాంతి అణువులను కూడా అది తనలోకి పీల్చుకుంటుంది. కాంతి హరించుకుపోతుంది కనుక దానిని నల్ల రంధ్రం, బ్లాక్ హోల్ అని పిలుస్తారు. అలా ఏర్పడిన నల్ల రంధ్రం తనలో నుంచి శక్తిని బయటకు విరజిమ్ముతుంది. అద్భుత వేగంతో శక్తిని బయటకు విరజిమ్మటం అంటే తనలోని పదార్థాన్ని కోల్పోవటమే. ఇలా తనలోని పదార్థాన్నంతా కోల్పోయి అది శూన్యం అయిపోతుందా? ఇక్కడే స్టీఫెన్ హాకింగ్ అనే వైజ్ఞానికుడు పరిశోధన పనిచేసింది. ఆయన హైసెన్బర్గ్ యొక్క అనిశ్చిత సిద్ధాంతాన్ని ఖగోళ శాస్త్రానికి సమన్వయించి నల్ల రంధ్రం ఎప్పటికీ శూన్యం కానేరదు అని నిరూపించాడు. మరి ఏమవుతుంది? అది శూన్యం కాబోయే ముందర మరొక కొత్త ప్రేలుడుగా మారిపోతుంది. ఈ విధంగా మళ్ళీ నూతన సృష్టి ప్రారంభమవుతుంది. అంటే అత్యాధునికమైన హాకింగ్ సిద్ధాంతం ప్రకారం సృష్టి వెనుక లయం, దాని వెనుక సృష్టి, ఈ చక్రం నిరంతరంగా సాగుతూనే ఉంటుందన్నమాట. ఇదే కదా మన పురాణాలు చెప్పింది. మరో విచిత్రం ఏమిటంటే హాకింగ్ గారి సిద్ధాంతం ఋగ్వేదములోని నాసదీయ సూక్తంలో చేసిన ప్రళయ వర్ణనలను దాదాపు పోలి ఉన్నది. నటరాజు ఈ విధంగా చూసినప్పుడు సృష్టిలోని ఖాళీ ప్రదేశం అంటూ లేదు, మొత్తం అంతా శక్తిపూర్ణమే. అందుకనే అమెరికా వైజ్ఞానికుడు జాన్ ఎఫ్ వీలర్ మనం శూన్య ప్రదేశం అనుకున్నదంతా అత్యంత భయంకరమైన భౌతిక శాస్త్రానికి నిలయం అన్నాడు. నిజమే. మరి ప్రపంచంలో ప్రతి మూల, ప్రతి అణువులోనూ నిరంతరమైన మార్పు జరుగుతోంది. చైతన్యం స్పందిస్తోంది, నర్తిస్తోంది. ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే వైజ్ఞానికుడు పురాణాలు వర్ణించిన నటరాజ నృత్యం ఇదే అన్నాడు. ఆయన చేసిన సంకేత వర్ణన అద్భుతంగా ఉన్నది. నటరాజు కుడి చేతిలో డమరుకం ఉన్నది. ఇది నూతన అణువుల సృష్టికి సంకేతం. ఆయన ఎడమ చేతిలో అగ్ని శిఖ ఉన్నది. ఇది పాత అణువుల ప్రళయానికి సంకేతం. మరొక కుడి చేతిలో ఆయన మనకు అభయముద్ర చూపిస్తున్నాడు. మరొక ఎడమ చేతిలో వరముద్ర అనే నెపంతో తన పాదాలను ఆశ్రయింపమని సూచిస్తున్నాడు. ఇది ఫ్రిడ్జ్ చేసిన వర్ణన. ఆయన వ్రాసిన ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం యొక్క మొదటి ముద్రణకు ముఖ చిత్రంగా ఆయన నటరాజశివుడినే స్వీకరించాడు. ఈ గ్రంథం ప్రపంచంలో 1,20,00,000 ప్రతులు అమ్ముడుపోయిందట. మన పురాణాలలోని వర్ణనలు పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు నూతన కిటుకులను అందిస్తూ ఉంటే మనం వాటిని పుక్కిటి పురాణాలుగా కొట్టివేస్తున్నాం. ఏమి తెలివి! చైతన్య స్వరూపం, చైతన్యము, భౌతిక పదార్థము ముడిపడి ఉన్నాయని మనం చాలా చర్చించుకున్నాం. అయితే ఈ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి, దాని యొక్క స్థానం ఏమిటి అన్నవి చర్చించుకుంటే గాని మన చర్చ పరిసమాప్తం కాదు. చైతన్యవంతులంతా పనులు చేస్తున్నారు. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి? ఆయా జీవుల యొక్క సంకల్పం వల్ల.
బుద్ధి వల్ల పనులు జరుగుతున్నాయని వైజ్ఞానికులంతా అంగీకరిస్తున్నారు. సంకల్పం వల్ల, బుద్ధి వల్ల పనులు జరిగేటట్లయితే మీరు గాఢంగా నిద్రిస్తున్నప్పుడు, అంటే కలలు లేని గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు మీ రక్త నాళాలలో నెత్తురును పరుగులు తీయిస్తున్నదెవరు? వేల వేల నరాలను నడిపిస్తున్నదెవరు? ష్రోడింగర్ పరిశోధించి చివరకు ఉపనిషత్తులే తలకు పరిష్కారం చూపించాయని ప్రకటించాడు. ఒకే అవిభాజ్యకమైన విశ్వవ్యాప్తి చైతన్యం ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులలోనూ అన్ని జీవులలోనూ పనిచేస్తూ ఉన్నదని ఉపనిషత్తుల ఆధారంగా ఆయన నిర్ణయించాడు. అంతేకాకుండా ప్రస్తుతం అధునాతన విజ్ఞాన శాస్త్రంలో ఉన్న సమస్యలకు జీవాత్మ అనగా పరబ్రహ్మ అన్న ఈక్వేషన్ పరిష్కారమని ష్రోడింగర్ సైన్స్ పరిశోధనల ఆధారంగా అంగీకరించాడు కూడా. పెద్ద చింత చెట్టు ఉన్నదనుకోండి, దానిలోని ప్రతి ఆకుకి జీవము చైతన్యము ఉన్నాయని, ప్రతి ఆకు బయట నుంచి వచ్చే ప్రచోదనలకు ప్రతిస్పందిస్తుందని సర్ జేసీ బోస్ నిరూపించాడు. అలాగని ఆ చెట్టులో వేల వేల విభిన్న చైతన్యాలు ఉన్నాయని చెబుదామా? లేక చెట్టు మొత్తం వ్యాపించి ఉన్న అఖండ చైతన్యం ఆయా ఆకుల ద్వారా వ్యక్తమవుతుందని అందామా? ఏది బాగుంటుంది? మీరే ఆలోచించండి. వైజ్ఞానికుడు ష్రోడింగర్ మాత్రం సంఖ్యాపరంగా చైతన్యం ఒకటే, చైతన్యంలో కనిపిస్తున్న బహుత్వం మాయ అని ప్రకటించాడు. చైతన్యం ఎక్కడుంది? మానవ శరీరంలో చైతన్యానికి స్థానం ఏది అనే ప్రశ్న న్యూరో ఫిజియాలజిస్టులను ఎంతో కాలంగా వేధిస్తోంది. ఈ ప్రశ్నపై 20 సంవత్సరాలు పరిశోధన చేసిన వైల్డర్ పెన్ఫీల్డ్ చైతన్యం అనేది మానవ మస్తిష్కంలో ఉండే పదార్థం కాదని నిర్ణయించాడు. ఆయన మనస్సు, మస్తిష్కం, మైండ్ అండ్ బ్రెయిన్ ఒకటి అనుకోవటం పొరపాటని నిరూపించాడు. నోబెల్ బహుమతి విజేత అయిన జంతు శాస్త్రవేత్త జార్జ్ వాల్డ్ పై సిద్ధాంతాలను పూర్తిగా బలపరచడమే కాకుండా ప్రాచ్య వేదాంతమే తనకు మార్గం చూపించిందని, చైతన్యం మానవ మస్తిష్కంలో కాక సర్వత్రా వ్యాపించి ఉండటమే సత్యమని ప్రకటించాడు. న్యూరోబయాలజిస్ట్ జాన్ ఎస్ సెల్స్ పై మార్గాననే ఇంకా పరిశోధన చేసి చైతన్యం మానవ మస్తిష్కానికి అతీతమైన అంశంగా ఉంటూ మానవ మస్తిష్కం ద్వారా పనిచేస్తూ ఉంటుందని నిరూపించాడు. చైతన్యం విశ్వవ్యాపి అని, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు అందరి జీవులలోనూ ఒకే చైతన్యం వ్యాపించి ఉందని చెబుతున్న ఉపనిషత్ సిద్ధాంతానికి ఇంతకన్నా ఎక్కువ వైజ్ఞానిక నిరూపణ కావాలా మనకు? ముగింపు. సత్యాన్ని విభిన్న మార్గాలలో అన్వేషణ చేసిన విజ్ఞాన శాస్త్రము, వేదాంత శాస్త్రము పర్యవసానంలో ఎలా ఏకీభవిస్తూ వచ్చాయో మనం ఈ వ్యాసంలో అడుగడుగునా గమనించుకుంటూ వచ్చాం. ఇప్పటికీ 100 ఏళ్లకు వెనుక విజ్ఞాన శాస్త్రం ఇలాంటి సత్యాల గురించి కలలానైనా కనుక ముందు శ్రీ వివేకానంద స్వామి సైన్సు ఈ దశలోనే పురోగమిస్తుందని జోస్యం చెప్పారు. ప్రాచీన మహర్షులు తమ అంతరాత్మలలోనికి తవ్వుకుంటూ పోయి ఏ సత్యాలను దర్శించారో అవే సత్యాలను ఈనాటి భౌతిక శాస్త్రవేత్తలు తమ బహిరంగ ప్రపంచాన్ని తవ్వుకుంటూ పోయి అందుకుంటారు అని శ్రీ వివేకానందులు ఆనాడే ప్రవచించారు. అది సత్యమని, సత్యాన్వేషణ చిత్తశుద్ధితో చేస్తే ఎవరినైనా ఒకే గమ్యానికి తీసుకువెళుతుందని ఈనాటి భౌతిక విజ్ఞాన శాస్త్రం మనకు నిరూపిస్తోంది. సెలవు.